కీర్తి తన ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ చేస్తూ ఉంటుంది. అయితే పెళ్లి సంబంధం కుదరడంతో జాబ్ మానేసి పెళ్లికి ఒక 2 months ముందు హ్యాపీగా రెస్ట్ తీసుకుందామని అనుకుంది. ఇంట్లో పెళ్లి పనులు కొద్దిగా మొదలెడుతూ ఉంటారు. కీర్తి మాత్రం ఏ విషయంలోనూ ఇంటర్ఫియర్ అవ్వకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకుందామనుకుంది. అది చలికాలం కావడంతో కీర్తి టైం 9 అయినా ఇంకా బెడ్ మీద ఉండి నిద్రపోతూ ఉంది. కీర్తి, ఇంకా నిద్ర లేవలేదా? టైం 9 అయింది. ఇంకా మొద్దు నిద్రపోతున్నావేంటి? తొందరగా లెగు. అబ్బా, ఏంటమ్మా నీ గోలా? అయినా నేను తొందరగా లేచేంత కొంపలు మునిగిపోయే పనులు పూర్తి చేయడానికి ఏమున్నాయి చెప్పు. నన్ను ఇంకొద్దిసేపు పడుకోనివ్వు. ముందుక నుండి వెళ్ళు, నేను ప్రశాంతంగా పడుకోవాలి. ఇంత తెల్లారినా పడుకుంటే ఎలా అవుతుందే? రేపు అత్తారింటికెళ్ళిన తరువాత నువ్వు అక్కడ కూడా ఇలాగే బారెడు పొద్దెక్కినా మంచం దిగకుండా కబుర్లు చెప్తూ ఉంటే మీ అత్త మమ్మల్ని అంటుంది, మీ పిల్లని పెంచే పద్ధతి ఇదేనా అని మమ్మల్ని ఆడిపోసుకుంటుంది. అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? రేపు పెళ్ళైన తరువాత మీ అత్తారింట్లో అని మొదలెట్టి ఇంకా పేజీలు పేజీలు క్లాస్ పీకుతూనే ఉంటావు. పడుకోవాలనే ఉత్సాహం మూడు సర్వనాశనం చేసేస్తున్నావు. నువ్విక్కడి నుండి వెళ్ళిపో. నేను ఇంకొక గంట తర్వాత గాని లేవను. ఈ పిల్ల మారదు. అయినా ఈ పిల్లకిప్పుడు తెలీదు. తొందరలోనే తెలుసుకునే టైం వస్తుందిలే. అప్పుడు రోజు ఫోన్ చేసి నువ్వు చెప్తే వినలేదమ్మా అని అంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది జానకి. కీర్తి చాలా లేటుగా లేచి ఫ్రెష్ అయి బయటకొస్తుంది. అమ్మా, ఆకలి దంచేస్తుంది, తొందరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు. ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాదు తల్లి, లంచ్ టైం. అవునా? అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయిందా? సరే, ఇంతకీ లంచ్కి ఏం చేశావు? పప్పుచారు, బంగాళాదుంప ఫ్రై. అబ్బా, ఏంటమ్మా నీ వెజిటేరియన్ వంటలు? ఏ చికెనో మటనో వండొచ్చు కదా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా చికెన్ కావాలి. చికెన్ వండితేనే ఈరోజు తింటాను నేను. ఏంటి? చికెన్ చేస్తే గాని తినవా? అయితే మానేసేయ్. నేను మాత్రం ఈరోజు చికెన్ వండను. నువ్వెందుకొండవో నేను చూస్తాను అని అమాయకంగా ఫేస్ పెట్టి సెంటిమెంట్గా వాళ్ళ నాన్నతో, చూడండి నాన్న, అమ్మ రోజు చికెన్ చెయ్యమంటే చెయ్యనంటుంది. ఎలాగో కొన్ని రోజుల్లో అత్తారింటికి వెళ్ళిపోతున్నాను. కనీసం మీ ఇంట్లో ఉన్నన్ని రోజులైనా నా చిన్న చిన్న కోరికలు తీర్చుదామని మీకు అనిపించదా డాడీ? అయ్యో చిట్టి తల్లి, నువ్వంతలా బాధపడకు. ఇప్పుడే నేను మార్కెట్కెళ్ళి చికెన్ తెస్తాను. మీ అమ్మ ఎందుకొండదో చూస్తాను. ఏమోయ్, నాకీరోజు చికెన్ తినాలనిపిస్తుంది. ఇప్పుడే బయటికెళ్ళి తీసుకొస్తాను. వేడి వేడిగా వండిపెట్టు. నేను నా కూతురు భోంచేస్తాం. ఇదిగో ఇలా గారాబం చేసే దాన్ని నా నెత్తికెక్కించారు. రేపొద్దున ఇది అత్తారింటికెళ్ళి ఏం వెలగబెడుతుందో ఏంటో. తర్వాత కీర్తి వాళ్ల నాన్న చికెన్ తేవడంతో వాళ్ళమ్మ ఇంకేం చెయ్యలేక వండిపెట్టింది. తండ్రి కూతురు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా భోంచేస్తారు. కొన్ని రోజుల్లోనే పెళ్లి తేదీ వచ్చి పెళ్లి చాలా బాగా జరిగిపోతుంది. కీర్తి తన పుట్టింటి వాళ్లకి వీడ్కోలు చెప్పి అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఏవండి, నాకింట్లో ఉంటే బోర్ కొడుతుంది. నేను మళ్ళీ నా జాబ్లో జాయిన్ అవుదామనుకుంటున్నాను. కీర్తి, మనకీ మధ్య కదా పెళ్ళయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తానంటే అమ్మేమంటుందో. ఒక 1 year పోయిన తరువాత అమ్మతో ఈ విషయం గురించి మెల్లగా చెప్తాం. అన్నట్టు సాయంత్రం నా స్నేహితుడి మ్యారేజ్ యానివర్సరీ పార్టీ ఉంది. రెడీగా ఉండు, కలిసి వెళ్దాం. అలాగేనండి. సరే, నాకు టైం అయింది, ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్. బాయ్ అండి. తర్వాత వినయ్ ఆఫీస్కెళ్ళిపోయాడు. కీర్తి సోఫాలో కూర్చున్న తన అత్తగారి దగ్గరికెళ్ళి తను కూడా కూర్చుంది. ఆ అబ్బాయి ఆఫీస్కెళ్ళాడా కీర్తి? వెళ్ళారత్తయ్యా. సరే గాని ఈరోజు వంటేం చెయ్యాలనుకుంటున్నావు? ఫిష్ కర్రీ చేద్దామనుకుంటున్నానత్తయ్యా. ఎందుకు కీర్తి ఈరోజు ఫిష్ కర్రీ? అయినా ఈరోజు అబ్బాయి మధ్యాహ్నం లంచ్కి రానని, మీటింగ్ ఉందని చెప్పాడుగా. ఇంట్లో మనిద్దరికీ ఫిష్ కర్రీ ఎందుకు చెప్పు? ఏ వంకాయో బెండకాయో వేపుడు చేస్తే సరిపోదు? అంటే నిన్న మొన్న కూడా వెజ్జే తిన్నాం కదా. ఈరోజు నాన్ వెజ్ వండుదాం అనుకున్నానత్తయ్యా. మగవాళ్ళైతే ప్రతిరోజు నాన్ వెజ్ తినాలనుకుంటారు. వాళ్ళింట్లో ఉంటే ఎలాగూ వండక తప్పదు.
వాళ్ళు లేనప్పుడు మనం చక్కగా వెజిటేరియన్ వండుకుందాం. అయినా ఆడవాళ్ళయ్యుండి ప్రతిరోజు నాన్ వెజ్ తినకూడదు. అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు. అప్పుడు మనసులో కీర్తి, ఇలాంటి రూల్స్ అన్నీ ఎప్పుడూ నా పుట్టింట్లో పాటించలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తరువాత అన్ని రూల్స్ పాటించాల్సి వస్తుంది అని నిట్టూరుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి కీర్తి, వినయ్ పార్టీకెళ్తారు. పార్టీలో లేట్ అవడంతో లేట్గా ఇంటికొచ్చి నిద్రపోతారు. పొద్దున కీర్తి నిద్ర లేవకుండా పడుకుంది. వినయ్ లేచి ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయాడు. కీర్తి ఇంకా పడుకోవడం చూసిన కౌసల్యకి కోపమొచ్చింది. వెంటనే కీర్తి గదిలోకెళ్ళి, ఏంటమ్మా కీర్తి, ఇలా తెల్లవారినా ఇంకా మంచం దిగట్లేదు? ఈ అలవాటు మంచి పద్ధతి కాదమ్మా. తొందరగా లే. ఇలా తెల్లవారేదాకా పడుకుంటే ఊరి బద్ధకాలన్నీ వస్తాయంటారు. ముందు తొందరగా లేగు. అది కాదత్తయ్యా, రాత్రి పార్టీలో చాలా లేట్ అయిపోయింది. అందుకే లేట్గా పడుకున్నాం కదా. పైగా చలికాలం. ఈ చలికి అస్సలు లేవలేకపోతున్నాను. చలికాలం తెల్లవారే లేవలేకపోతున్నాను, తెలివి రాలేదు అని కుంటి సాకులు చెప్తే ఎలా అమ్మాయి? ఇంటి కోడలన్నాక బాధ్యతగా ఉండాలి. పొద్దునే లేచి కల్లాపి చల్లి బయట ముగ్గు పెట్టి ఇంట్లో అందరికీ ఏమేం కావాలో చూసుకొని పూజ చేసుకుని పద్ధతిగా ఉండాలి. ఇలా బారెడు పొద్దెక్కిన మంచం దిగకుండా ఉండటం పద్ధతిగా ఉండదు. తొందరగా లేచి ఇంటి పనులు చూడు. ఆ దెబ్బకు వెంటనే కీర్తి తొందరగా లేచి స్నానం చేసి ఇంటి పనులు చూసుకుంటుంది. ఇక్కడికొచ్చి నాకు అలవాటు లేని పనులన్నీ చేస్తున్నాను. ఏ ఒక్కరోజు నా పుట్టింట్లో ఒక గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టలేదు. ఇప్పుడు ఇంత పని ఉరుకుల పరుగుల మీద చేస్తున్నాను. మా అమ్మకి నా పుట్టింట్లో చిన్న హెల్ప్ చేస్తేనే అమ్మ పొంగిపోయేది. ఇక్కడ నేను ఇంత కష్టపడుతున్నా ఆ పనిలో తిరిగి వంకలే పెడుతున్నారు. ఏంటమ్మా ఈ కూరిలా వండావు? కాఫీ ఏంటిలా పెట్టావు? అక్కడేంటి బూజు తుడవకుండా వదిలేశావు? చెప్పిన మాటే నీకెన్నిసార్లు చెప్పాలి అని నా బుర్ర తినేస్తున్నారు. మా అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉండేది, పనులు బాగా నేర్చుకోవే, లేకపోతే అత్తారింటికెళ్ళిన తరువాత మాటలు పడతావు అని. అయినా నేను వింటేగా, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. అప్పట్లో మా అమ్మతో పెళ్ళైన తరువాత మా అత్తకి నేను ధైర్యంగా ఇలాంటి పనులేం చెయ్యను అని మోహం మీదే చెప్తానని బడైపోయేదాన్ని. కానీ ఇప్పుడు మా అత్తగారి దగ్గర నోరెత్తలేకపోతున్నాను. అదే మా అమ్మ మీదైతే ఇంత నోరేసుకొని అరిచేదాన్ని. నాకిప్పుడు అర్థమవుతుంది మా అమ్మ వాల్యూ. ఏంటమ్మాయి, నీలో నువ్వలా మాట్లాడేసుకుంటున్నావు? తొందరగా వంట కానివ్వు. చేస్తున్నానత్తయ్యా. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత కీర్తిని చూసిపోదామని వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. బాగున్నారా వదిన గారు? మీరా వదిన, రండి. అందరూ బాగున్నారా? కూర్చోండి అన్నయ్యా. ఇదిగో కీర్తి, ఎవరొచ్చారో చూడు అనగానే కీర్తి లోపలి నుండొచ్చింది. జానకి శ్రీనివాస్ని చూసి ఎంతో సంబరపడిపోయింది. అమ్మా, నాన్న, మీరా ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాం తల్లి. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బావున్నారమ్మా. ఇంకేంటి విషయాలు? మన వాళ్ళంతా బావున్నారా? అందరూ బాగున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కీర్తి, అలా మాటల్లో పడిపోయి మీ అమ్మ నాన్నకి మర్యాదలు చేయటం మర్చిపోయాం. వెళ్ళి వాళ్ళకి స్నాక్స్, టీ, కాఫీ ఏదైనా తీసుకురా. పర్వాలేదు వదినా, అవన్నీ ఇప్పుడేమొద్దు. వాళ్ళు అలాగే అంటారు గాని నువ్వెళ్ళి పట్టుకురా కీర్తి. వెంటనే కీర్తి వంటగదిలోకెళ్ళి వాళ్ల కోసం కాఫీ, స్నాక్స్ పట్టుకొస్తుంది. జానకి శ్రీనివాస్ కాఫీ తాగి ఆశ్చర్యపోతారు. కాఫీ చాలా బాగుంది తల్లి. నిజంగానే కాఫీ పెట్టింది నువ్వేనా కీర్తి? లేకపోతే వదిన గారు పెట్టిన కాఫీని ఫ్లాస్క్లో పోస్తే అది తీసుకొచ్చావా? అమ్మా, నేనే స్వయంగా నా చేతితో కలిపి తీసుకొచ్చాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వింత బాగా కాఫీ పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నావు? కాఫీ ఏంటొదిన గారు, కీర్తి వంట కూడా చేస్తుంది. ఆ స్నాక్స్ నేనే దగ్గరుండి కీర్తి చేతే చేయించాను. అవునా అని ఆశ్చర్యపోతూ అవి నోట్లో వేసుకున్నారు. అసలు ఇవన్నీ చేసింది నా కూతురేనా అని చాలా ఆశ్చర్యంగా ఉంది వదిన గారు. కాదండి, ఇవన్నీ మీ కూతురు కీర్తి కాదు, నా కోడలు కీర్తి చేసింది అని సరదాగా నవ్వుకుంటారు.
తర్వాత అలా మాట్లాడుకుంటూ కీర్తి జానకి రూంలోకెళ్తారు. కీర్తి, అసలు నువ్వేనా ఇవన్నీ చేస్తుంది? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు ఇంత నీట్గా సర్ది పెట్టావు. వంటగదిలో వంటలు చాలా బాగా చేస్తున్నట్టున్నావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే అసలు? ఇవన్నీ చేస్తుంది నువ్వేనా? నేనేమైనా కలగంటున్నానా? అమ్మా, వేళాకోళం చేసింది చాలు. ఈ మహిమంతా అత్తారింటిదమ్మా. బహుశా ప్రతి ఆడపిల్లకి ఇలాగే జరుగుతుందేమో. పుట్టింట్లో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చెయ్యం. పైగా మా పనులన్నీ కూడా వేరే వాళ్ళకే చెప్తాం. కానీ అత్తారింట్లో మా పనులతో పాటు అందరి పనులు కూడా చెయ్యక తప్పదు కదా. ఎవరేం చెప్పకపోయినా అంతా మా నెత్తిమీదేసుకుని చేస్తాం. మాలో మాకు తెలియకుండానే మార్పు వస్తుంది. ఇక్కడ ఒక్క పనిలో కాదు, మిగిలిన అన్ని విషయాలు వాటంతటవే తెలిసిపోతుంటాయి. అబ్బో, నా కూతురు చాలా బాగా మాట్లాడుతుంది. మొత్తానికి నా కూతురులో చాలా మార్పు వచ్చింది అని ప్రేమగా తను తెచ్చిన బ్యాగ్లో నుండి తను స్వయంగా అల్లిన స్వెటర్ తీసిస్తుంది. ఏంటమ్మా ఇది? నీకోసమే అల్లాను. నువ్వు వెళ్ళిపోయిన తరువాత నాకస్సలేం తోచేది కాదు. నువ్వు లేని లోటు స్పష్టంగా తెలిసేది. దాంతో నీకోసం ఈ స్వెటర్ నేనే అల్లాను అంటూ ప్రేమగా ఇచ్చింది. దాన్ని కీర్తి ప్రేమగా వాళ్ళ అమ్మ దగ్గర నుండి తీసుకొని, చాలా బాగుందమ్మా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఈ స్వెటర్ నాతో ఉంటే నువ్వు నాతో ఉన్నట్టే అనుకుంటాను. అలా కీర్తి తన పుట్టింట్లో గారాలు పోతూ, మెట్టినింట్లో బాధ్యతగా వ్యవహరిస్తూ, అన్నింటినీ అర్థం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా సాగిపోతూ ఉంటుంది. కీర్తి, కౌసల్య, కావ్య ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా కుసుమ మాత్రం ఇంకా లోపల తినడానికి ఏమున్నాయా అని వెతుకుతుంది. కౌసల్య కూడా ఆమె వెనకే వెళ్తుంది. ఏంటి కుసుమా, తెగ వెతికేస్తున్నావు? ఏం లేదత్తయ్యా, తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను. ఇప్పుడే కదా మమ్మల్ని ఏమైనా చెయ్యమని అడిగావు? ఈలోపే తినడానికి వెతికేస్తున్నావా? మరేం చేయమంటారత్తయ్యా, నా నోటికి ఏమైనా తినాలనిపిస్తుంది, అందుకే. పెళ్లికి ముందు ఈ విషయాలేం మాకు తెలీదు తల్లి. అప్పుడే భయపడతారని మా వాళ్ళు చెప్పలేదేమో అత్తయ్యా. నిజమే నిజమే. నువ్వు బయటికెళ్ళు తల్లి, నువ్వు అడిగింది చేసి పెడతాన్లే అని కుసుమని వంటగది నుండి బయటికి పంపించేస్తుంది. ఇక బయట కీర్తి, కావ్య కుసుమ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి కావ్య, కుసుమ మొదటి నుండి ఇంతేనా? అవునదినా, నేను కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నాను కదా. కాలేజ్లో ఆమెను తిండిపోతూ అని సరదాగా ఏడిపించేవాళ్లు. అయినా చూడు ఎంత నాజుగ్గా ఉందో. అదే నేనైతే సరిగ్గా 3 పూటలు తింటే లావైపోతాను. ఇప్పుడు ఈ పిల్లతో మేం ఎలా వేగాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏం కాదులే వదినా, మెల్లగా మీరే అలవాటు పడిపోతారు. బావుంది తల్లి, మమ్మల్ని అలవాటు పడమంటున్నావా? అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో కౌసల్య కుసుమ అడిగిన సూప్ తీసుకొస్తుంది. అమ్మా, నిన్ను చూస్తే భలే నవ్వొస్తుందే. దేనికా నవ్వు? మరి నేనింట్లో ఉన్నప్పుడేమైనా అడిగితే చేసి పెట్టావా? నన్నే చేసుకోమనేదానివి. ఇప్పుడు నీ కోడలికైతే అన్నీ చేసి పెడుతున్నావు. ఏదో కొత్త అమ్మాయి కదా అని చేస్తున్నా. ఓ వారం పోనివ్వు, చెప్తాను. కోడలికి సూప్ తీసుకెళ్ళిస్తుంది కౌసల్య. అబ్బా, మీరు భలేవారత్తయ్యా, అసలు మా అమ్మ కూడా ఇంత బాగా చేసి పెట్టదు. అవునా? అవునత్తయ్యా, అసలు మీ చేతి వంట అద్భుతం. ఊరుకో అమ్మాయి, ఏదో నాకు తోచింది చేశాను. హోటల్లో షెఫ్స్ కూడా ఇంత బాగా చేయలేరు తెలుసా అత్తయ్య? అత్తగారిని కాకపడుతూ ఉంటుంది. ఇవన్నీ బయట నుండి కావ్య, రఘురాం వింటూ ఉన్నారు. మీ చిన్న వదిన మహా తెలివైనది. అవును నాన్న, నిజమే. మీ అమ్మ దేనికి పడిపోద్దో సరిగ్గా ఆ పాయింటే పట్టుకుంది. కదా, ఇంకా అమ్మ పని అవుట్. రోజు వదిన అమ్మతో పని చేయించుకుంటూనే ఉంటుంది. అది మీ అమ్మకి అర్థం కాదు. 2 సార్లు పొగిడితే చాలు ములగ చెట్టెక్కేస్తుంది అని అంటూ ఉంటాడు. ఇంతలో గదిలో నుండి కౌసల్య బయటకొస్తుంది. ఏంటే అంత హడావిడిగా వెళ్తున్నావు? ఏమైంది? మీరుండండి, నాకసలే సమయం లేదు. కోడలు పకోడీ అడిగింది, చేసివ్వాలి. పొద్దునంతలా మండిపడ్డావు, ఇప్పుడేమైందే? మన కోడలు మంచిదండి, మీరాగండి, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోయింది. ఇవన్నీ చూసిన కీర్తి తన భర్త రాజేష్తో,
ఏవండి చూసారా మీ అమ్మగారు కుసుమకు ఎంత బాగా వండి పెడుతున్నారో? చూస్తున్నా చాలానే కోరికలున్నట్టున్నాయిగా నీ తోడికోడలికి. అవునండి, ఏం పిల్లో, ఒక్క నిద్రపోయినప్పుడు తప్ప మిగతా టైమంతా తింటూనే ఉంటుంది. ఇలా అయితే ఇంట్లో వారం రోజులకోసారి సరుకులు తీసుకురావాలి. మీ అమ్మగారొకరు కాస్త పొగిడితే మునగ చెట్టెక్కేస్తారు. అమ్మ గురించి తెలిసిందేగా, మెల్లగా తనే మారుతుందిలే. ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో కుసుమ అరుపులు వినిపిస్తాయి. అత్తయ్యా, అత్తయ్యా, ఇంకో చిన్న సాయం కావాలి. ఏంటి తల్లి, చెప్పు, నీకేం కావాలి? అత్తయ్యా, నా కోసం గారెలు కూడా వేస్తారా? బాగా చలిగా ఉంది కదా, కాస్త వేడివేడిగా తీసుకొనొస్తే భలేగా ఉంటుంది. అమ్మో, ఇదెక్కడి తిండిగోలా, నేనెక్కడా చూడలేదమ్మా. సరే తల్లి, చేస్తాను, నువ్వు రూంలోకెళ్ళు. అని కౌసల్య మళ్ళీ వంటగదిలోకెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వెంటనే రాజేష్, రాకేష్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఒరేయ్, చూసావా నీ భార్య అమ్మనిలా మార్చేసిందో? అవునన్నయ్యా, పెళ్లికి ముందు ఇలా ఉందని తెలుసుంటే కట్నం కింద 2 లారీల బియ్యం కట్టలు అడిగేవాణ్ణి. అప్పుడే కావ్య అక్కడికొచ్చింది. ఏంటేంటి ఇంత హుషారుగా ఉన్నారందరూ? ఈ చిన్న వదిన గురించి నీకు తెలిసినప్పుడు ముందే ఎందుకు చెప్పలేదే మాకు? మీ అందరికీ తెలుసేమో అనుకున్నానన్నయ్యా. ఇప్పుడు చూడు, అందరికీ చుక్కలు చూపిస్తుంది. కాని వదిన చాలా మంచిది, కాలేజీలో చూసేదాన్ని కదా. ఏంటో మాకిదేం అర్థం కావట్లేదు. అసలిలా ఎవరైనా తింటారా? జాగ్రత్తగా చూసుకోండి మరి, అసలే చలికాలం, ఆమె కాకలి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. రాత్రిళ్ళు కూడా లేచి ఏదో ఒకటి వెతుకుతూ ఉంటుంది తినడానికి అని చెప్పగానే అందరూ నవ్వుతారు. మరోవైపు వంటగదిలో కౌసల్య తనలో తాను, ఎంత తిండి తినే అమ్మాయి రేపొద్దున ఇల్లెలా నడుపుతుందో ఏంటో. పొద్దున్నే 3 సార్లు అడిగింది, మధ్యాహ్నం ఇంకో 2 సార్లు, ఇప్పుడు రాత్రికి ఇంకో 3 సార్లైనా అడుగుతుందేమో అని ఆలోచిస్తూ పకోడీలు వేస్తుంది. రాత్రి భోజనానికి అందరూ కలిసి కూర్చున్నారు. కౌసల్య భోజనం వడ్డిస్తుంటే, అత్తయ్యా, రోటీలు ఎక్కువ పెట్టండి. అబ్బా, ఈ కూర వాసన చూడండి ఎంత గొప్పగా ఉందో. కనీసం రాత్రుళ్ళైనా తక్కువ తిను కుసుమా. అది నా వల్ల కాదక్కా. సరేగాని ఫ్రిడ్జ్లో ఐస్ క్రీం ఉందా? చలింతలా చంపేస్తుంటే ఐస్ క్రీం తింటావా అమ్మా? అవును మావయ్య గారు, రాత్రుళ్ళు ఐస్ క్రీం తింటే భలేగా ఉంటుంది. భలే పిల్లవి దొరికావు మాకు. నువ్విలా తింటూ పోతే రేపటి నుండి వంటగదిలో అత్తయ్యకు తోడు నువ్వే ఉండాలి, నా వల్ల కాదు. నన్ను వంటగదిలో పెట్టేస్తే తుడిచే ప్లేట్లు కూడా తినేస్తానేమో అని అనగానే అందరూ మరోసారి నవ్వుకుంటారు. ఏంటో ఈ పిల్లలు. సరే కౌసల్య, నువ్వు కాస్త తిను. రోజంతా వంట చేసి చేసి అలసిపోయుంటావు. నేను తినే దగ్గరికొచ్చేసరికి నా చిన్న కోడలన్నీ ఖాళీ చేస్తుందేమోనండి. అత్తయ్యా, నేను తినేదాన్ని కదా, తగ్గించమంటే తగ్గించలేను. చలికాలం కదా, జీర్ణక్రియ బావుంటుంది. అమ్మో, ఏదెప్పుడు తినాలో కూడా తెలుసుకుని తింటున్నావా అయితే? తెలుసుకోవాలి కదక్కా మరి. అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కుసుమ మాత్రం రిమోట్ పట్టుకుని టీవీ ముందే కూర్చుంది. నువ్వేంటి, నిద్రపోవా? లేదు కావ్య, నాకు నిద్ర రావటం లేదు. సరే, కడుపు నిండా తిన్నావు కదా, కాసేపలా నడవచ్చు కదా. నేను నడవడమా? నేను గాని ఇప్పుడు నడిచాననుకో, ఈ చలికి నాకేదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఇంకా తింటావా? అక్కా, మీరు నిద్రపోలేదా? అంటే నేను మంచినీళ్ల కోసం వచ్చాను, తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక కావ్య, కుసుమ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రూంలో కౌసల్య రఘురాంతో, ఇలాగే రోజూ జరిగితే మనం వారం వారం సరుకులు తీసుకురావాలేమోనండి. సరే, నువ్వు కాస్త కట్టడి చెయ్యి. అడిగిన దానికంటే కొంచెం తగ్గించి పెట్టు. ఇప్పుడు ఊరు మొత్తం నా గురించే చాడీలు చెప్తూ ఉంటుంది. ఆమెదో నిన్ను పొగిడిందని అన్నీ చేసి పెట్టావు. ఇప్పుడేమో ఇలా. ఎలా నేను నీతో వేగేది చెప్పు? సర్లేండి, నేను చూసుకుంటాను,
ఇంకేం చేస్తాను? ఇలా 2-3 రోజులు గడిచాయి. కుసుమ మాత్రం తినే పనిలోనే ఉంది. ఓ 4 రోజుల తరువాత ఏంటి కౌసల్య, ఈ చలికి మేమంతా వణికిపోతుంటే నీకు మాత్రం వెచ్చగా బావున్నట్టుంది. అదేంటండి అలా అంటారు? అంటే ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఆ వంటగదిలోనే ఉంటున్నావు కదా. ఏం చెయ్యను చెప్పండి. నేనా గట్టిగా చెప్పలేకపోతున్నా. ఆ పిల్లేమో తినే పని మీదే ఉంటుంది. మీ అత్త కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకెందుకు. అని రఘురాం వెళ్ళిపోతాడు. ఇంతలో కీర్తి అక్కడికొస్తుంది. అత్తయ్య, ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి పెట్టాను, ఏమైంది? ఇడ్లీ పిండి ఏమవుతుంది? అక్కడే ఉంటుంది. లేదత్తయ్యా, కనిపించట్లేదు. ఏంటక్కా, దేని గురించి మాట్లాడుతున్నారు? అది ఇడ్లీలు వేద్దామని పిండి పెట్టాను, కనిపించట్లేదు. ఓ అదా, నేనే తినేశాను. ఏంటి, పచ్చి పిండి తినేసావా? బాలేదానివక్క, పచ్చిదెలా తింటాను? వాటితో దోశలు వేసుకుని తినేశాను. మేమెవ్వరం లేవకముందే నీకు ఆకలేసిందా? అవునక్కా, ఏం చెయ్యను. సరే, మీతో పాటు నేను మరోసారి టిఫిన్ చేస్తాలే, నాక్కూడా ఏమైనా చెయ్యండక్కా అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో కీర్తి, కౌసల్య ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఎలా అయినా కుసుమను మామూలు మనిషిని చెయ్యాలనుకుంటారు.